ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే చపాతీ చేశాను. పల్చగా చేయాలండి. పల్చగా చేసేసి ఇదిగోండి గ్లాస్తో, ఇది షార్ట్గా ఉంటుందని ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను నేను. ఈ షేప్ అయితే సరిపోతుందండి బాక్సెస్కి కదా, స్నాక్స్ కాబట్టి పాపకి ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇలా రౌండ్స్ చేసేసుకుని ఇదిగోండి ఇలా ఇంకొక చపాతి 8 వస్తున్నాయండి. ఇలా చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకళ్ళు కొంచెం చేసేవాళ్ళు ఉంటే ఒక సైడ్ ఫ్రై చేయొచ్చండి. దాన్ని నేను ఒక్కదాన్ని అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని 2 టైమ్స్ ఇలా చేసి డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మా బాండీకి వచ్చేసి ఒకసారికి 4 సరిపోతున్నాయండి. పెద్ద బాండీ అయితే ఎక్కువైనా వేసుకోవచ్చు. మీడియం అంటేనే పెట్టాలండి. ఇదిగోండి ఆల్రెడీ కొన్ని చేసేసాను. ఇంకా ఇదిగోండి ఇలా చేసి కొంచెం ఆరబెట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయండి, లేదంటే మెత్తబడతాయి అనేసి ఇలా చేసి పెట్టాను. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చవండి. ఆయిల్ కూడా ఏం పీల్చవు. హెల్దీ కూడా అండి పిల్లలకి. ఊరికి బయట కొనుక్కొచ్చినవి ఎంత డబ్బులు పెట్టినా కూడా 2-3 డేస్ కంటే కూడా ఎక్కువ రోజులు రావండి బయట కొనుక్కొచ్చినవి. అందుకే ఇంకా నా వర్క్ ఇవాళ ఆపుకుని మరి ఇవి చేస్తున్నాను. ఒక 1 వీక్ అయితే ఇబ్బంది ఉండదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇవే పిండితోనే ఈ షేప్ కాకుండా నెక్స్ట్ ఇంకొక షేప్లో చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకేలాగంటే పిల్లలు తినరు కదండి. కంటిన్యూస్గా అవి అంటే తినరు. షేప్ మారిస్తే పిండి అదే అయినా కూడా షేప్ మారిస్తే సరిపోతుంది.